రామచంద్రాపురం గ్రామవాసులకి ఈ ఉదయకాలమందు యేసు ప్రభునందు మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నామండి. మరి పాట పాడుకుంటూ ఎంతో సంతోషంతో ఆనందంతో మేము గ్రామానికి వచ్చి ఉన్నాం. సిలువ చెందుకురా అనేటటువంటి పాట పాడుకుంటూ మీ గ్రామానికి వచ్చినామండి. ప్రేమటువంటి వారులారా, సిలువ అంటే మనకందరికీ మరి మామూలుగా సాధారణంగా తెలిసే ఉంటుంది. సిలువ, ఈ సిలువలో వేలాడింది ఎవరయ్యా అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడినట్టుగా ఆయా ఫోటోలలో మనము చూస్తూ ఉంటాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో ప్రాణం పెట్టినాడు, సిలువలో వేలాడుతూ వచ్చినాడు. అలాంటి సిలువ యొద్దకి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ అంది ఈ విధంగా రాయబడింది, ప్రయాసపడి పాత భారంచే బాధపడుతున్నటువంటి వారులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారు పిలుస్తూ ఉన్నాడు. ఎక్కడికి రమ్మంటున్నాడంటే ఆయన యొద్దకు రమ్మంటున్నాడు. ప్రతి మానవుడు కూడా ప్రయాసముతో ఉంటున్నాడు, పాప భారము చేత బాధపడుతూ ఉన్నాడు. ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా రకరకాలైనటువంటి మరి భారములు, ఎన్నో రకరకాలైనటువంటి భారములు, అప్పుల భారం కావచ్చు, రకరకాలైనటువంటి కుటుంబ భారాలు కావచ్చు, ఎన్నో రకరకాలైనటువంటి భారముల చేత మానవుడు ప్రయాసపడుతూ ఉన్నాడు. ఎక్కడికి పోయినా కూడా మానవునికి నాడు ఆ యొక్క భారముల చేత నెమ్మది లేకుండా జీవిస్తూ ఉన్నాడు. సమాధానం లేదు, విశ్రాంతి లేదు, నెమ్మది లేకుండా మానవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఈ బ్రతుకు చాలే అని చెప్పేసి రకరకాలుగా మరి ఆలోచనలు చేస్తూ ఉన్నారు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోతూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం వార్తాపత్రికలకు, ఎన్నో రకరకాల వార్తాపత్రికల్లో మనం చూస్తూ ఉన్నామండి. ఎందుకంటే మానవుడికి పాపం అనేది ఏం చేస్తూ ఉందంటే తరిమి పట్టుకొని ఆ పాపం మానవుని చంపేస్తుంది. ఏదో ఒక రకంగా చనిపోతూ ఉన్నాడు, నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక. ఎక్కడ దొరుకుతుందండి ఇది? ఈ నెమ్మది ఎక్కడ దొరుకుతుంది? ఎవరిస్తారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నాడు, నా యొద్దకు రా, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి, నెమ్మది, శాంతి, సమాధానము మీకు అనుగ్రహిస్తానంటున్నాడు. ఆయన శిలువ యొద్దకు ఎవరైతే వస్తారో వారికి నెమ్మదిచ్చేవాడుగా ఉంటున్నాడు. ఇక్కడ వచ్చినటువంటి మేము కూడా మరి ఎన్నో రకరకాలైనటువంటి వ్యసనాల చేత బాధపడుతున్నటువంటి వారమే, ఎన్నో రకరకాలైనటువంటి పాప భావముల చేత ఉన్నటువంటి వారమే. కాబట్టి ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి మేము కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చినాం. ఆయన గురించి తెలుసుకున్నాం. యేసు ప్రభు శిలువలో ఎందుకు వేలాడినాడు, యేసు ప్రభు శిలువలో ఎందుకు చనిపోయినాడు, ఆయన ఎందుకు రక్తం చిందించినాడు, ఎందుకు చనిపోవాల్సి వచ్చింది. ఆయన మరి నిజంగా చూస్తే గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారము, ఆయన యేసు ప్రభు చనిపోయినప్పుడు శుభ శుక్రవారముగా చూస్తున్నాం. శుభ శుక్రవారం అని పిలుస్తా ఉన్నాం. యేసు ప్రభు చనిపోయినప్పుడు శుభం ఏంటండి? యేసు ప్రభు చావు అనేది సమస్త మానవారికి శుభము, అది మంచిది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో చనిపోవడం అనేది మంచిదండి. ఆయనే గనక చనిపోకపోతే, ఆయనే గనక శిలువలో వేలాడకపోతే, ఆయనే గనక శిలువలో తన ప్రాణం పెట్టకపోతే, రక్తము చిందించకపోతే నీకు నాకు నిత్య రాజ్యము లేదండి. పరలోక రాజ్యం అనేది లేదు, నీ ఆత్మకు శాంతి అనేది లేదు. ఈనాడు చాలా మంది ఆత్మశాంతి కొరకు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, రకరకాలైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నారు, పుణ్యకార్యాలు చేస్తూ ఉన్నారు, రకరకాలైనటువంటి మరి ఎన్నో రకరకాల దాన ధర్మాలు చేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి వారులారా, దాన ధర్మాలు చేయడం ద్వారా, పుణ్యకార్యాలు చేయడం ద్వారా, ఇతరులకు సహాయం చేయడం ద్వారా నా ఆత్మకు శాంతి దొరుకుతుంది అనుకుంటున్నారు. లేదండి, నీ ఆత్మకు మోక్షం కలగాలంటే, నీ ఆత్మకు శాంతి కావాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని మాత్రమే. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో, యేసు ప్రభు రక్తంలో కడగబడతారో, ఎవరైతే యేసుక్రీస్తు వారి యొద్దకు వస్తారో, ఎవరైతే యేసును నమ్ముతారో వారికి నిజమైనటువంటి ఆత్మ శాంతి ఉంటుంది. ఈ లోకం విడిచిపోయిన తర్వాత చూడండి ప్రియులారా, ఈ లోకంలో మరి మూర్నాల ముచ్చట, ఈ లోకం అనేది శాశ్వతమైనది కాదు, మానవ జీవితం శాశ్వతమైనది కాదు. ఈ లోకంలో కొంతకాలమే జీవిస్తాం,
మానవుని యొక్క ఆయుష్ ఎంత ఉందండి? బైబిల్లో వ్రాయబడింది, అత్యధిక బలం ఉంటే 80 సంవత్సరాలు బతుకుతాడంట మానవుడు. ఈ రోజుల్లో 80 సంవత్సరాలు కూడా బ్రతకడం లేదు. కాబట్టి ఈ లోకం శాశ్వతం కాదు, మానవ జీవితం శాశ్వతం కాదు. ఈ లోకం విడిచి వెళ్ళాల్సిందే. ఎక్కడికి వెళ్ళిపోతావు? ఈ లోకంలో జీవించిన కాలం జీవిస్తావు. నువ్వు పాపంలోనే జీవిస్తే, పాపంలోనే మరణిస్తే, యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచకుండా జీవిస్తే, యేసులో నందు విశ్వాసం ఉంచకుండా జీవించి మరణిస్తే నిత్య నాశనము, నిత్య నరకము ప్రేమైనటువంటి వారులారా, ఎవరైతే యేసులో నందు విశ్వాసం ఉంచుతారో నీ ఆత్మకి నిత్యము యుగ యుగాలు దేవుని దగ్గర ఉండేటటువంటి గొప్ప భాగ్యాన్ని ఇస్తాడు దేవుడు. గొప్ప భాగ్యాన్ని ఇస్తాడు. గొప్ప నెమ్మది ఉంటుంది, గొప్ప సమాధానం ఉంటుంది, గొప్ప శాంతి నీకు అక్కడ ప్రభు దగ్గర ఉంటుంది. ఈ లోకంలో కూడా యేసునందు విశ్వాసం ఉంచితే నీ హృదయంలో నెమ్మది ఉంటుంది, శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది. నీ యొక్క పనిపాటల్లో దేవుడు సహాయం చేసేవాడుగా ఉంటాడు. నువ్వు యేసునందు విశ్వాసం ఉంచినట్లయితే నిత్య నరకం ఉందండి. రెండు దారులు ఉన్నాయి. ఒకటి పరలోకము, ఒకటి నిత్య నరకం ఉంది. ఈ రెండు దారులు ఉన్నాయి ప్రేమిటువంటి వారులారా. ఈ రెండు దారుల్లో ఏది ఎంచుకుంటావు నువ్వు? దేవుని దగ్గర ఉండే స్థానాన్ని కావాలా నీకు? లేకపోతే నీ ఆత్మ యుగ యుగాలు కాలేనటువంటి నిత్య నరకము అగ్నిగుండం ఉంది. కాబట్టి ప్రేమిటువంటి వారులారా, అగ్నిలో పడడం ఎవరికి ఇష్టం ఉండదు. నిత్య నరకం అనే అగ్నిగుండము. ఆ అగ్ని ఆరదు, పురుగు చావదట. నిత్యము ఎల్లప్పుడూ అగ్నిలో కాలవలసిందే. నీ ఆత్మ ఎల్లప్పుడూ అగ్నిలో కాలుతా ఉంటది. కాబట్టి మంచి వార్తను, శుభవార్తను మీ వద్దకు తీసుకొచ్చి ఉంటున్నాం. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కోసం మరి ప్రాణం పెట్టినాడు, చనిపోయినాడు, సమాధించబడ్డాడు, తిరిగి లేచినాడు. ఇదే మంచి వార్త. యేసు ప్రభు నీ కొరకే ప్రాణం పెట్టాడని నువ్వు నమ్మినట్లయితే నీకు నిత్య రాజ్యము, పరలోక రాజ్యము అక్కడ దేవుడు నీకు ఇచ్చేవాడుగా ఉంటాడు. ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి ప్రేమైనటువంటి సహోదరులారా, మేము ఎక్కువగా చెప్పలేము. మేము ఇక్కడ మరి నేరేడుచర్లలో, రాంపురంలో మరి నూతన యెరూషలేము ప్రార్థన మందిరం ఉంటుంది. ప్రతి ఆదివారం అక్కడ ఆరాధన జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం. మీకోసం ప్రార్థన చేసి ముందుకు వెళ్తాం.